యేసయ్యా 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 హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా. తండ్రి అయిన దేవుని నుంచి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుంచి కృపా సమాధానము వాక్యమింటున్న బిడ్డలకు సమృద్ధిగా కలుగునుగాక. ఈ దినము అంశము కాస్ట్ ఆఫ్ ఫాలోయింగ్ క్రైస్ట్. క్రీస్తును వెంబడించుటలో ఉన్న కష్ట నష్టాలను తెలుసుకొని వెంబడించాలి అనే అంశం గురించి మనం ధ్యానిద్దాం. లూకా రాసిన సువార్త 14వ అధ్యాయము 25 నుంచి 35 వచనాలు. ఇందులో 4 భాగాలుగా మనం చూద్దాం. మొట్టమొదటిది ఒక సెట్టింగ్. 25వ వచనంలో సెట్టింగ్. యేసుక్రీస్తు ప్రభుని అనేక మంది వెంబడిస్తున్నారు. లార్జ్ క్రౌడ్స్ ఆఫ్ పీపుల్ ఆర్ ఫాలోయింగ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభు అనేకమైన అద్భుత కార్యాలు, స్వస్థత కార్యాలు జరిగిస్తుంటే అనేక మంది ఆయనను వెంబడిస్తున్నారు. ఆ విషయాన్ని గురించి మనం ధ్యానిద్దాం. రెండవది ఏంటంటే 26, 27 వచనాలు చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు శిష్యులుగా ఉండటానికి, బిలీవర్స్గా ఉండాలి అంటే ఆయన కొన్ని డిమాండ్స్ పెడుతున్నారు. అవేంటో మనం వివరంగా ధ్యానిద్దాం. 28 నుంచి 32 వచనాలు తీసినట్లయితే నిర్ణయాలు తీసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించాలి అనుకున్న వాళ్ళు కొన్ని నిర్ణయాలు తీసుకొని తర్వాతనే వెంబడించాలి అన్న విషయం చాలా స్పష్టంగా చెప్పబడి ఉన్నది. 33, 35 వచనాలు తీసినట్లయితే డిస్టింక్టివ్స్, తేటగా, విషదముగా, స్పష్టంగా దేవుని వెంబడించేవాడు ఎలా ఉండాలి అన్నది తెలియచేయబడ్డది. మనం ఈ 4 భాగాలను క్లుప్తంగా మనం ధ్యానిద్దాం. మొట్టమొదటి భాగం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభుని విస్తారమైన జన సమూహాలు వెంబడిస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభు వెనక్కు తిరిగి ఆయన మాట్లాడటం మొదలుపెట్టారు. ఆయన వెంబడించుట, ఆయనను వెంబడిస్తున్నారని తెలుసు. జనరల్గా అయితే చాలా సంతోషపడిపోతారు, ఇంతమంది నన్ను వెంబడిస్తున్నారు. వెంబడించే వారికి ఆయన కొన్ని డిమాండ్స్ చెప్తున్నారు. ఒక ట్రూ బిలీవర్గా ఉంటేనే వెంబడించాలి తప్ప ఉట్టుట్టిగా వెంబడించొద్దు అని ఆ మాటలకు అర్థం. ఆయన చెప్పిన కండిషన్స్ ఏంటంటే 5 కండిషన్స్ ఉన్నాయి. మొట్టమొదటి కండిషన్స్ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చేవాళ్ళు ఆయన యొక్క ట్రూ బిలీవర్స్గా లేక ఆయన శిష్యులుగా ఉండాలని కోరుకునే వాళ్ళు వాక్యములు ఏముందంటే తమ ప్రాణాన్ని కూడా ద్వేషించాలి. అవసరమైతే తమ తల్లిదండ్రులను, అన్నదమ్ములను, భార్యాపిల్లలను, అక్క చెల్లెండ్రులను, ఈ ఫ్యామిలీని అంతా కూడా ఎక్కువగా ప్రేమించకూడదు. దేవుని కంటే ఎక్కువగా ప్రేమించకూడదు. దేవున్నే మొట్టమొదట ప్రేమించాలి. గివ్ ఫస్ట్ ప్రయారిటీ టు గాడ్ దాన్ యువర్ ఫ్యామిలీ, దాన్ యువర్ లైఫ్. జీవితం కంటే, నీ కుటుంబము కంటే ఎక్కువగా నువ్వు దేవుణ్ణి ప్రేమించేవాడుగా ఉండేవాడే దేవునికి నిజమైన విశ్వాసిగా జీవించగలడు అని అర్థం. ఇక్కడ ద్వేషించడం గురించి రాయబడింది. ద్వేషించడం అంటే లిటరల్గా ద్వేషించదు. దేవుడు ప్రేమ ఉన్నాడు. నీ కుటుంబాన్ని ప్రేమించాలి, భార్య భర్తను ప్రేమించాలి, భర్త భార్యను ప్రేమించాలి, తమ పిల్లల్ని ప్రేమించాలి. ద్వేషించమంటే వేరే అర్థాలు తీస్తున్నారు. ద్వేషించడం అంటే దేవుని కంటే ఎక్కువగా నువ్వు ప్రేమించడానికి వీల్లేదు అని చెప్పేసి అని అర్థం. రెండోది ఏంటంటే హీ స్పీక్స్ ఆఫ్ వన్స్ పొసెషన్స్. వాళ్ళకుండే ఆస్తులు అవన్నీ విడిచిపెట్టాలి. వాళ్ళకుండే ఆశయాలని విడిచిపెట్టాలి. వాళ్ళకుండే లక్ష్యాలని విడిచిపెట్టాలి. 33వ వచనంలో మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టకుండా నా శిష్యుడు కానేరడు, నా బిలీవర్ కానేరడు అని చెప్తున్నారు ప్రభు. అంటే నీ ఆస్తి మొత్తం విడిచిపెట్టామని కాదు లిటరల్గా అర్థం. దాని గురించి అర్థం నేను వివరంగా చెప్తాను. మూడోది ఏంటంటే హేటింగ్ వన్స్ ఓన్ లైఫ్. నీ జీవితాన్ని కూడా నువ్వు ద్వేషించే స్థితిలో ఉంటేనే దేవుని నువ్వు ప్రేమించగలవు అని చెప్పేసి, దేవుని శిష్యుడిగా, దేవుని యొక్క బిలీవర్గా నువ్వు ఉండగలవు అని చెప్పేసి అని అర్థం వస్తుంది. నాలుగోది ఏంటంటే యేసుని వెంబడించేవాడిగా ఉండాలి. ఏ దేవుని యొక్క మాటలను వెంబడించేవాడిగా, దేవుని వాక్యములకు విధేయత చూపించేవాడుగా నువ్వు జీవించాలని కోరుకుంటున్నాడు దేవుడు. నువ్వు దేవుని వాక్యములను వెంబడించకుండా, దేవుని వాక్యాలను హృదయంలో భద్రపరచుకోకుండా, దేవుని ఆజ్ఞలకు లోబడకుండా అవిధేయత కలిగిన జీవితాన్ని కలిగి ఉంటే నువ్వు దేవునికి నిజమైన విశ్వాసిగా ఉండటానికి అర్హత లేదు. యూ కెనాట్ బి ఎ ట్రూ బిలీవర్ ఆర్ ఎ డిసైపుల్ టు జీసస్ క్రైస్ట్ ఇఫ్ యు ఆర్ లివింగ్ యువర్ ఓన్ లైఫ్. If you are doing things that are pleasing in your own sight rather than doing things pleasing in his sight. దేవునికి ఇష్టమైన పనులు చేయకుండా నీకు ఇష్టమైన పనులు చేస్తూ
నీకు నువ్వు డబ్బా కొట్టుకుంటూ ఉంటే నువ్వు ట్రూ బిలీవర్గా ఉండటం కష్టమని చెప్పేసి సర్వశక్తి గల దేవుడు చెప్తున్నాడు. నువ్వు యేసుక్రీస్తు ప్రభుని నీ యొక్క తల్లిదండ్రుల కంటే ఎక్కువగా ప్రేమించాలి, నీ భార్యాబిడ్డల కంటే ఎక్కువగా ప్రేమించాలి, నీ యొక్క అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముల కంటే ఎక్కువగా నువ్వు దేవుణ్ణి ప్రేమించేవాడుగా ఉండాలని అర్థం. రెండవది ఏంటంటే నీ యొక్క పొసెషన్స్, నీ కలిగినదంతా విడిచిపెట్టడం. అంటే కొన్నిసార్లు ఫ్యామిలీని విడిచిపెట్టడానికి ఇష్టపడరు. ఫ్యామిలీ ప్రొవైడెడ్ స్టేటస్ టు మెనీ పీపుల్. హిందువులు అనేక మంది యేసుక్రీస్తు ప్రభు నమ్ముకుంటున్నారు, ధనవంతులైన వారి పిల్లలు కూడా. వాళ్ళు సమస్తాన్ని విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభుని వెంబడించడానికి వెళ్ళిపో. తల్లిదండ్రులను, అక్క చెల్లెళ్ళను, వాళ్ళ ఆస్తిలో భాగాలు కూడా మాకు అక్కర్లేదు, మాకు యేసుక్రీస్తు ప్రభువే కావాలని చెప్పేసి వెళ్ళిపోతున్న అనేక మందిని చూశాను నేను. అంతగా యేసుక్రీస్తు ప్రభుని ప్రేమిస్తున్నారు వాళ్ళు. నిజమైన శిష్యులుగా వాళ్ళు జీవించగలరు. రెండవది, ఫ్యామిలీ ఆల్సో వాజ్ మిస్టేకెన్ టు గివ్ సాల్వేషన్. నా తాత ముత్తాతల నుంచి వాళ్ళు పాస్టర్లు, వాళ్ళు దైవజనులు, సో ఆటోమేటిక్గా నాకు కూడా సాల్వేషన్ వచ్చింది అనుకుంటూ ఉంటారు. పొరపాటు. రక్షణ అనేది నువ్వు వ్యక్తిగతంగా నువ్వు పొందుకోవాలి. నువ్వు ప్రభు దగ్గరికి వ్యక్తిగతంగా నిన్ను సమర్పించుకొని, తగ్గించుకొని, నీ పాపములను ఒప్పుకొని, పశ్చాత్తాపడి యేసు రక్తంలో నీ పాపములను కడుక్కుంటేనే నువ్వు నీతిమంతుడిగా తీర్చబడతావు తప్ప నీ కుటుంబాన్ని బట్టి, నీ తరతరాలను బట్టి, నీ తాత ముత్తాతను బట్టి నీకెప్పుడు ఏమి దొరకదని చెప్పేసి గుర్తుపెట్టుకో. మూడవది ఏంటంటే, ఫ్యామిలీ అంటే ఒక సెక్యూరిటీ కింద భావిస్తారు. నా మామలు, నా అత్తలు, నా కుటుంబం చాలా పెద్దదండి, అమ్మో దాన్ని విడిచిపెట్టి నేను ఎట్లా వస్తానంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభుకు నిజమైన శిష్యులుగా జీవించేవాళ్ళు వాటన్నిటిని విడిచిపెట్టి పరిగెడుతున్నారు. ఇక్కడ వేరే నార్త్ ఇండియాలో సేవ చేయాల్సి వచ్చిందంటే ఇక్కడ అన్నీ విడిచిపెట్టి పరిగెడుతున్నారు. అంటే అందరినీ లిటరల్గా విడిచిపెట్టడం కాదు, కానీ ప్రయారిటీ ఈజ్ బీయింగ్ గివెన్ టు ద గాడ్. దేవునికి, దేవుని పనులకు వాళ్ళు మొట్టమొదట విలువనిచ్చి ఆ పనులు చేయడానికి పరిగెడుతున్నారు. అది అర్థం. టేకింగ్ అప్ యువర్ ఓన్ క్రాస్. నీ సిలువను నువ్వు మోయాలి అని చెప్పేసి అని వాక్యం చెప్తున్నది. 27వ వచనం ఉంది, వాడు తన సిలువను మోయవలను ఎవడైనాను నిజమైన విశ్వాసగా ఉండగోరిని ఎడలా. అంటే దానికి అర్థం ఏంటంటే, సెల్ఫ్ సీకింగ్ అనేది ఉండకూడదు. నీ సొంతానికి నువ్వేదో సాధించాలనుకునేవన్నీ యేసు ప్రభు శిష్యుడిగా మారిన తర్వాత చేసేద్దామని చెప్పేసి అనుకోకూడదు. దురదృష్టం ఏంటంటే, ఆస్తులు సంపాదించాలి, ఈ యొక్క గాడ్లీనెస్ని ఒక లాభం సంపాదించడానికి సాధనంగా వాడుకోవాలనుకునే అనేక మంది ఈ పాస్టర్ల అవతారాలు ఎత్తి, లేకపోతే దైవజనుల అవతారాలు ఎత్తి వచ్చి డబ్బును సంపాదించుకొని, ఆస్తులు కూడగొట్టుకొని, ఖరీదైన బట్టలు కొనుక్కొని, ఇతరులకు ఎవరికి సహాయం చేయకుండా డబ్బే ప్రధానంగా, డబ్బుని ఆకర్షించడానికే ప్రధానంగా పెట్టుకొని పనిచేస్తున్న వాళ్ళు దురదృష్టవశాత్తు కొంతమంది ఉంటున్నారు. యు మస్ట్ రిలింక్విష్ ఆఫ్ ఆల్ సెల్ఫ్ సీకింగ్ థింగ్స్ ఇఫ్ యూ వాంట్ టు బి ఎ ట్రూ బిలీవర్, ఎ ట్రూ డిసైపుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. రెండోది ఏంటంటే, నీ యొక్క లక్ష్యాలను వదిలిపెట్టు. గివ్ అప్ యువర్ గోల్స్ అండ్ పర్ష్యూ ద గోల్స్ ఆఫ్ గాడ్. దేవుడు నీకు చూపించిన లక్ష్యాలను, ఆబ్జెక్టివ్స్ని, వాటిని సాధించడానికి పరుగులెత్తు. నీ సొంత ఆబ్జెక్టివ్స్, నేను ఈ సంవత్సరం 1 కోటి సంపాదించాలి, వచ్చే సంవత్సరానికి 3 కోట్లు అవ్వాలి, నా ఆస్తులు సంపాదించుకోవాలి అనే ఆలోచనను విడిచిపెట్టు. దేవుని యొక్క లక్ష్యాలను నెరవేర్చడానికి ఎన్ని ఆత్మలను సంపాదిస్తున్నావు, ఎంతమందిని రక్షణలోకి నడిపిస్తున్నావు, ఎంతమందిని నీతి పరిశుద్ధత కలిగిన జీవితంలోకి నడిపిస్తున్నావు, ఎంతమంది జీవితాల్లో పరివర్తన తీసుకురాగలుగుతున్నావు నీ బోధల ద్వారా. అది చాలా ఇంపార్టెంట్. దేవుని కొరకు ఎంతమందిని నువ్వు సంపాదిస్తున్నావు, ఎంతమంది నశించిపోతున్న వాళ్ళను, ఎంతమందిని నువ్వు వెతికి ప్రభులోకి నడిపించి వాళ్ళని రక్షించగలుగుతున్నావు. దేవుడు నీకు ఇచ్చిన ఉచితమైన కృపా వరములను సంఘాభివృద్ధికి, లేక నశించిపోతున్న ప్రజల క్షేమాని కొరకై నువ్వు ఎంతవరకు వాడగలుగుతున్నావు. అది టేకింగ్ అప్ యువర్ ఓన్ క్రాస్. మూడవది ఏంటంటే, దేవుడు నీకు అప్పగించిన పనిని నువ్వు చాలా కాన్సన్ట్రేట్ చేసి దాని మీద దృష్టి ఉంచి ఆ పని నువ్వు చేయాలి. యేసుక్రీస్తు ప్రభును వెంబడించడం అంటే దేవుని వాక్యానుసారంగా జీవించటం, దేవుని వాక్యమునకు విధేయత కలిగి ఉండటం, నీ ఆత్మీయ తల్లిదండ్రులకు విధేయత కలిగి ఉండటం, దైవభక్తి కలిగి ఉండటం. అది యేసుని వెంబడించే వాళ్ళే నిజమైన శిష్యులుగా జీవించగలుగుతారు అని చెప్పేసి అని వాక్యం చెప్తున్నాం. దేవుని నామానికి స్తోత్రాలు. ఇప్పుడు ఒకసారి యేసుక్రీస్తు ప్రభు శిష్యుడిగా, లేక యేసుక్రీస్తు ప్రభుకు ట్రూ బిలీవర్గా నువ్వు ఉండాలని నిశ్చయం చేసుకున్నట్లయితే నువ్వు కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. ఇక్కడ 2 ఎగ్జాంపుల్స్ చెప్పబడి ఉన్నాయి. ఒకటేమో ఒక టవర్ని కట్టే ఒక బిల్డర్ గురించి, అలాగే యుద్ధంలో పార్టిసిపేట్ చేయడానికి వెళ్ళే రాజుని గురించి చెప్పబడి ఉన్నారు. వీళ్ళు ఏం చేశారంటే, ఆ బిల్డర్ కానీ రాజు కానీ, బిల్డర్ ఏమో నేను గోపురం కట్టేస్తా అనుకున్నాడు, తన దగ్గర ఎంత డబ్బు ఉందో లెక్క చూసుకోకుండా. రాజు అనుకున్నాడు, నా దగ్గర ఉన్న కొద్ది మందితో ఎక్కువ సైన్యం ఉన్న రాజుతో తలపడగలను అనుకొని బయలుదేరాడు. వీళ్ళు దే కమిటెడ్ దెమ్సెల్వ్స్ టు ఏ కోర్స్ ఆఫ్ యాక్షన్ వితౌట్
హ్యావింగ్ కౌంటెడ్ ద కాస్ట్. దాని విలువేంటి, ఎంతమంది ఎంత ఘోరమైన పరాజయాలు సంభవించబోతున్నాయి, అవమానం జరుగుతుంది, సిగ్గు జరుగుతుంది, ఎగతాళి చేయబడతామన్న సంగతి మర్చిపోయి వాళ్ళు పరిగెట్టారు. మొట్టమొదటిది. రెండో పాయింట్ ఏంటంటే, బోత్ డిస్కవర్డ్ లేటర్ దట్ దే డిడ్ నాట్ హ్యావ్ ఎనఫ్ రిసోర్సెస్. ఎక్కువ మంది జనాలు లేరని తర్వాత అర్థమైంది రాజుకి, యుద్ధం చేయడానికి సరిపోదు తన శక్తి. అలాగే గోపురం కట్టడానికి, టవర్ కట్టడానికి సరిపోయినంత డబ్బు లేదు, కానీ దేవుడు ఇచ్చేస్తాడులే అని చెప్పేసి అని బయలుదేరిపోయి ఎగతాళి చేయబడుతున్నారు. మూడవది ఏంటంటే, బోత్ ఫెయిల్ టు ఫినిష్ అండ్ దే ఎండెడ్ ఇన్ హ్యూమిలియేషన్ అండ్ షేమ్. వాళ్ళు తలపెట్టిన పనిని పూర్తి చేయలేక అవమానానికి, సిగ్గుకి అప్పగించబడ్డారు. నాలుగో విషయము పరిశుద్ధ గ్రంథంలో చెప్తున్నారు, వాళ్ళిద్దరు చేయవలసిన పని ఏంటంటే కూర్చొని ఆలోచన చేయాలి. దే షుడ్ సిట్ డౌన్ అండ్ అనలైజ్ అండ్ దెన్ టేక్ ప్రాపర్ డెసిషన్. అలాంటిది ఆలోచన లేకుండా గబగబా ఇంపల్సివ్ డెసిషన్స్ తీసుకొని పరుగులెత్తి అవమానానికి, సిగ్గు గురయ్యారని చెప్పేస్తున్నది. అంటే ఎందుకు ఈ ఉదాహరణ చెప్తున్నారంటే, యేసుక్రీస్తు ప్రభు గుడ్డిగా ఆయనని వెంబడించడం ఇంపార్టెంట్ కాదు, కానీ ఆయన వెంబడించటంలో ఉండే కాస్టింగ్, దానికి నువ్వు ఎంత విలువ చెల్లించాల్సి ఉంటుందో నువ్వు తెలుసుకొని ఆ పని చేయంటున్నారు. జీసస్ వాంటెడ్ ఆల్ మెన్ టు నో ఇన్ అడ్వాన్స్ దట్ ద ప్రైజ్ ఆఫ్ డిసైపుల్షిప్ వాజ్ హై. ఆ విలువ చాలా ఎక్కువ. నువ్వు శిష్యుడిగా ఉండాలంటే అనేకమైన సాక్రిఫైస్ చేయాల్సి ఉంటుంది. పాపాన్ని విడిచిపెట్టాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి, నీతి కలిగి ఉండాలి, ఇతరులకు సహాయం చేసే బుద్ధి ఉండాలి. ఇవి చాలా కష్టమైన పనులు మనుషులు అన్న తర్వాత, కానీ అలాంటి కలిగి ఉంటేనే నువ్వు ట్రూ బిలీవర్గా ఉండగలవు. ఇవన్నీ ఆలోచన చేయకుండా నేను యేసుక్రీస్తు ప్రభువుని వెంబడిస్తాను అనుకుంటే తప్పదు. జీసస్ వాంటెడ్ మ్యాన్ టు క్యాలిక్యులేట్ ద కాస్ట్ ఆఫ్ ఫాలోయింగ్ హిమ్ యాజ్ హిస్ బిలీవర్స్. విశ్వాసులుగా జీవించడానికి దానికి చెల్లించిన విలువను నువ్వు క్యాలిక్యులేట్ చేసి అప్పుడు యేసుక్రీస్తు ప్రభుని మనస్ఫూర్తిగా వెంబడించాలి అని ప్రభు కోరుకుంటున్నారు. యేసుక్రీస్తు ప్రభుని వెంబడించాలంటే హృదయపూర్వకంగా నువ్వు కోరుకోవాలి, కానీ నువ్వు ఏదో ఆలోచన లేకుండా ఇంపల్సివ్ డెసిషన్ తీసేసుకొని గబగబా నేను యేసు ప్రభుని వెంబడిస్తా, నేను ప్రీచ్ చేయటం మొదలు పెడతా, నేను బోధించేస్తా, నేను బైబిల్ కోర్స్ చేస్తా, కాసేపు ఇది ఆడతా, కాసేపు అది చెప్తా, రెండు రకాలుగా నేను అటు ఆ పడవ మీద ఈ పడవ మీద కాలు పెట్టి నడిపిస్తానంటే అది దేవునికి ఇష్టమైన పని కాదు. యేసుక్రీస్తు ప్రభుని వెంబడించే వాళ్ళు ఒక డిస్టింక్టివ్ ఫీచర్స్ కలిగి ఉండాలని చాలా స్పష్టంగా, విశదముగా, తెల్లంగా ఉండే లక్షణాలను గురించి ప్రభు చెప్తున్నారు. వాళ్ళు సాల్ట్ లాగా ఉండాలంటే సారము కలిగి ఉండాలి. సారము కలిగి ఉంటే కూరలు రుచిగా ఉంటాయి, ఎక్కడ వేసినా కూడా రుచిగా ఉంటుంది. నిస్సారం అయితే అది బయట పారవేస్తారని చెప్తున్నారు. నువ్వు ట్రూ బిలీవర్గా ఉంటే దేవుని ఆత్మ నీలో నిలిచి ఉండాలి, పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడి ఉండాలి, దేవుని జీవము నీలో ఉండాలి, దేవునికి ఇష్టమైన పనులు చేస్తూ ఉండాలి. ఆ పనులు చేయకుండా నేను ట్రూ బిలీవర్ని అనుకుంటా నీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే అది కుదరదని దేవుడు చెప్తున్నాడు. యూ హ్యావ్ టు బి లైక్, యూ మస్ట్ హ్యావ్ ద క్రైస్ట్ లైక్ దిస్. క్రీస్తు సారూప్యాన్ని నువ్వు కలిగి ఉండాలి. నీ జీవిత విధానము ఒక డిస్టింక్టివ్గా, ఒక ప్రత్యేకించబడిన జనముగా నువ్వు జీవించాలి. దేవుని మీద ఆధారపడే జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలి. నీ యొక్క జీవన విధానము, లైఫ్ స్టైల్ షుడ్ బి డిస్టింక్టివ్ ఫ్రమ్ అదర్స్. ఇతరుల కంటే నీ జీవన విధానం వేరేగా ఉండాలి. అంటే నువ్వు ప్రార్థించేవాడుగా, బైబిల్ ధ్యానించేవాడుగా, అనేకులకు సువార్త ప్రకటించేవాడుగా, నీకున్న ధనాన్ని దేవుని పరిచర్యకిచ్చేవాడుగా, నీ యొక్క లైఫ్ స్టైలే డిఫరెంట్గా ఉంటుందని దేవుడు చెప్తున్నాడు. నువ్వు దేవుని ఆత్మచేత నింపబడి దేవుని మాటలను పలికేవాడుగా, దేవుని గురించిన సాక్ష్యం చెప్పేవాడుగా ఉండేవాడే నిజమైన విశ్వాసి అని పరిశుద్ధ గ్రంథం చెప్తున్నది. దేవుడి కొద్ది మాటలను దీవించునుగాక. ప్రార్థన చేస్తాను. దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధ ప్రభువా, నా తండ్రి క్రీస్తు ప్రభుకి నిజమైన విశ్వాసులుగా లేక శిష్యులుగా జీవించాలంటే ఆ కండిషన్స్, ఆ డిమాండ్స్ ఏంటో ప్రకటించమన్నావు తండ్రి. నా తండ్రి ఆలోచన చేసుకొని నిర్ణయాలు తీసుకోమంటున్నావు తండ్రి. ఒకసారి ఆలోచన నిర్ణయం తీసుకున్న తర్వాత క్రీస్తు సారూప్యములో క్రీస్తు ప్రభుని కలిగి ఒక పత్రిక వలె వాళ్ళు జీవించాలని కోరుకుంటున్నాం అన్న సంగతి కూడా ప్రకటించాను తండ్రి. నీ పాదాలకు స్తుతులు, స్తోత్రాలు. ఎంతమంది అయితే ఇంకా ట్రూ బిలీవర్స్గా కాక నా తండ్రి అబద్ధ బిలీవర్స్గా ఉట్టుట్టిగా యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించే వారు ఉన్నారో వారందరినీ దయతో క్షమించి వారిని పరిశుద్ధాత్మ చేత అభిషేకించి మారు మనసు అనుభవంలోనికి నడిపించి పాపక్షమాపణ అనుభవాన్ని దయచేసి పరిశుద్ధాత్మ చేత వాళ్ళని బిడ్డలుగా ముద్రించి నిజమైన విశ్వాసులుగా వాళ్ళు జీవించడానికి నిర్ణయాలు తీసుకోవడానికి సహాయం చేయమని అడుగుతూ యేసు నామములో కొద్ది విన్నపాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.